హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా. సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలు అయితే కన్నా సో మనకందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోనండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న ఈ పరిహారం అనేది చేసినారంటే మీకు హెయిర్ పోలింగ్ తగ్గుతుంది. హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు. సో ఫస్ట్ అయితే కన్నా మునక్కాయలు అయితే తీసుకోవాలండి. సో మునక్కాయ లేనిదక్క అని మీరు డౌట్ ఉండొచ్చు. ఒక్కసారి ఈ మాదిరిగా ట్రై చేయండి. మీకు హెయిర్ పోలింగ్ అనేది ఉండదు. అలాగే మీకు హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో వయసు తక్కువ ఉన్నా కూడా బట్టతల అనేది వచ్చా ఉంది. సో బట్టతల అనేది కూడా రాదండి. సో అలాగే మనకు ముందు సైడ్ అనేది హెయిర్ పోలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు పతలాగా అయిపోతూ ఉంటుంది హెయిర్ అనేది. సో అలా సమస్య ఏది ఉన్నా కూడా ఈజీగా పోతుందండి. సో మునక్కాయలు అయితేనే ఒక కాయ తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దంచుకోవాలా. సో ఈ మాదిరిగా దంచేసుకొని మొత్తం కూడా ఒక బౌల్లోకి అనేది వేసుకోవాలా. మంచి రెమెడీ అండి. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఒక బౌల్లోకి అనేది వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము అలోవెరా జెల్ వచ్చేసి వేసుకోవాలండి. ఫ్రెష్ అలోవెరా అయితే వేసుకోవాలా. సో 2 ఇంచులు అయితే ఈ మాదిరిగా నేను వేస్తా ఉన్నాను, ఫ్రెష్గా ఉండేది. సో మనం ఒకసారి వాష్ చేసుకొని పైన ఉండే ఆ గ్రీన్ కలర్ కూడా అంతా తీసేసుకొని సైడ్ ముళ్ళులన్నీ తీసేసుకొని సో లోపల మనకు ఓన్లీ జెల్ ఉంది కదా, ఆ జెల్ మాత్రమే వేసుకోవాలా. సో నేనైతే 3/4 కప్పు అయితే క్వాంటిటీ పెట్టుకొని వేస్తా ఉన్నాను. సో నాకు కూడా విపరీతంగా హెయిర్ పోలింగ్ ఉన్నింది. నాకు హెయిర్ కూడా చాలా పతలాగా ఉన్నిందండి. సో నేను ఈ రెమెడీ అనేది ట్రై చేసినాకనే నాకైతే హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి నాకు హెయిర్ అయితే కనుక. సో ఇక్కడైతే చూసినారు కదా, ఈ కప్పుతో 3/4 కప్పు అనేది సో నేనైతే వేసినాను అలోవెరా జెల్. అలాగే మెంతులు 1 స్పూను, 1 స్పూన్ వచ్చేసి నూగులు అనేది వేసుకోవాలా. అలాగే 1 స్పూను బియ్యం అనేది వేసుకోవాలా. 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మెయిన్ మనకి ఇంగ్రీడియంట్స్, బెస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి హెయిర్కి అనేది. సో ఇందులో వచ్చేసి 1/4 కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలండి. మనం తాగే నీళ్ళు అనేది వేసుకొని సో ఈ మాదిరిగా అన్నీ కూడా నీళ్ళు వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా. స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలా. ఐలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టకూడదు. మీడియంలో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. 1/4 కప్పు మనం నీళ్ళు వేసినాం కాబట్టి మీరు గ్లాస్ అయినా కొలత అనేది తీసుకోవచ్చు. లేదంటే పెద్దది కప్పు ఉన్నా కూడా ఆ కప్పుతో కూడా మీరు కొలత అనేది తీసుకోవచ్చు. సో మనం 1/4 కప్పు నీళ్ళు వేసినాం కాబట్టి 3/4 కప్పు మనకు ఈ లిక్విడ్ వచ్చే మాదిరిగా ఉడికించుకోవాలండి. చిక్కగా మనకు లిక్విడ్ మాదిరిగా వచ్చింది. సో అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో మనకి ఎక్కువ చిక్కబడిపోతుంది. 1/4 కప్పు మనం నీళ్ళు అనేది వేసినాం కాబట్టి సో మనకు వచ్చేది 3/4 కప్పే మనకు నీళ్ళు అనేది మిగులుతుంది. అంటే లిక్విడ్ మాదిరిగా మనకు వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే కనుక ఎక్కువ మంది చూస్తారు, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇక్కడైతే కానీ ఆల్మోస్ట్ మనకు దగ్గర పడింది చూడండి, కొంచెం చిక్కుపడతా ఉంది. సో మనకు మునక్కాయలు అలాగే ఈ అలోవెరా జెల్ అంతా కూడా బాగా ఉడికిపోతుందండి. బియ్యము, మెంతులు అలాగే నూగులు వేసినాం కాబట్టి అవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. సో ఉడికిపోయేతలకి మనకి ఈ మాదిరిగా దగ్గర పడింది చూడండి. సో ఈ మాదిరిగా దగ్గర పడినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. సో ఇక్కడైతే కన్నా పూర్తిగా సలారిపోయి మనకి ఇక్కడ చూడండి లిక్విడ్ మాదిరిగా వచ్చేసింది. సో మనం వేసింది 1/4 కప్పు నీళ్ళు వేసినాం కాబట్టి సో ఎంత వచ్చాదో మీరే చూడండి, ఇక్కడ లైవ్లోనే చూపించాను. సో 1/4 కప్పు అంటే మనకు 3/4 కప్పు కంటే ఇంకా తక్కువే వచ్చేదాకా ఉడికించుకోవాలా. సో మీకు హెయిర్ అనేది ఎక్కువ లాంగ్గా బాగా ఒత్తుగా పెరగాలి, అలాగే మాకు డాండ్రఫ్ తగ్గాలి, హెయిర్ పోలింగ్ తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో 1 వీక్ అనేది వాడండి, నెక్స్ట్ వీకే మీకు తెలుస్తుంది. సో మీరే నాకు కామెంట్ చేస్తారు, అక్క మంచి రిజల్ట్ వచ్చింది, నాకు హెయిర్ ఫాలింగ్ తగ్గింది, హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుందని మీరే కామెంట్ చేస్తారు. సో మొత్తం కూడా చూడండి 3/4 కప్పు కంటే ఇంకా తక్కువే వచ్చింది. ఇందులో వచ్చేసి 1 స్పూను కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ మీరు యూజ్ చేసే ఆయిల్ ఏదైనా పర్లేదు. కోకోనట్ ఆయిల్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఇప్పుడు హెయిర్కి అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో నేనైతే హెయిర్కి ఇక్కడ ఆయిల్ ఏమి అప్లై చేయలేదండి. సో ఎందుకంటే మనం కోకోనట్ ఆయిల్ అనేది వేసినాం కాబట్టి ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు. ఆయిల్ అప్లై చేయకుండా మనము ఈ లిక్విడ్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసినామంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా. సో మొత్తం హెయిర్కి అనేది మొదలు కానించి మనం అప్లై చేయాలండి.
సో అప్పుడు మనకు హెయిర్ గ్రోత్ కానీ లేదా మనకు ఎక్కువ డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాలింగ్ ఉన్నా కూడా తగ్గుతుంది. హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరుగుతుందండి. ఒక్క వారం మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో మీరు ట్రై చేసే రోజు గుర్తుపెట్టుకోండి, మీకు హెయిర్ ఫాలింగ్ ఎలా ఉంది, డాండ్రఫ్ ఎలా ఉండదు అనేది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది. హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని కరెక్ట్గా ఒక 2 గంటల సేపు అలాగే వదిలేసేయాలండి. సో మనం హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేయాల హెయిర్ని అయితే కన్నా. సో మొదలు కానించి మనం అప్లై చేస్తాం కాబట్టి బాగా మసాజ్ చేసుకుని 2 గంటలు అలాగే వదిలేసి గోరువెచ్చని నీళ్ళతో మనం హెడ్ బాత్ అనేది చేసుకోవాలా 2 గంటల తర్వాత. ఇక్కడ చూడండి 2 గంటల తర్వాత హెడ్ బాత్ అనేది చేసినాను. సో గోరువెచ్చని నీళ్ళతోనే మనము హెడ్ బాత్ అనేది చేయాలండి. కొద్దిగా షాంపూ అనేది వేసుకొని సో మనకు మంచి షైనీగా ఉంటుంది, స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుందండి హెయిర్ అయితే కన్నా. సో ఒక్క వారంలోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక మంచి